అమెరికాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ సంపూర్ణంగా అమలు కావడానికి 10 ఏళ్ళు పడితే నా భారతదేశంలో సదురాని దేశంలో వైవిధ్యాల దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 3 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ళే పట్టింది. ఎక్కడ చెప్పండి, నువ్వు ఎక్కడికైనా పోయాల. చివరికి మన జోకులు వేస్తారు, బుచ్చగాళ్ళు కూడా ఒకటి పెట్టుకొని నాకు పైసలు లేకపోతే దీనికి వేసారంటున్నాడు. అంటే గంత స్థాయికి వచ్చింది భారతదేశం. మీకు ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో ఇలా అత్యధికంగా ఉపయోగపడేది ఈ ఇండస్ట్రియల్ గ్రోత్కి ఎట్లా ఉపయోగపడుతుందో మీకు తెలుసు. అంటే మోడీ మాట్లాడు, ఈ కెనాట్ స్పీక్, కానీ పనిలో మాట్లాడే వ్యక్తి మోడీ గారు. ఇవాళ పనిలో మాట్లాడే వ్యక్తి మోడీ గారు. మీరు అంటున్నారు ఇలా అనేక విషయాలు సూచిస్తున్నారు. ఒక ఇన్ని సంవత్సరాల కాలంలో వచ్చిన రుగ్మతల్ని ఈ ఒక్క 5 ఏళ్లలో 10 ఏళ్ళలో మొత్తం తీర్చమనేటువంటి సత్తా ఎవరు లేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం సత్యం ఏంటంటే ఈ దేశం ఈ కాలంలో ప్రోగ్రెస్ మ్యాన్లో ప్రయాణం చేస్తుంది. ఈ వేగాన్ని మరింత పెంచాలంటే మళ్ళీ ప్రధానమంత్రి మోడీ కావాలని చెప్పి కోరుకుంటున్నారు. పరిపాలన కోసం కోరుకుంటున్నారు. దీని ఛాందసవాదం అని కొంతమంది అంటారు, మతవాదం అని కొంతమంది అంటారు. మోడీ గారు వస్తే మత కలహాలు జరుగుతాయి కొంతమంది. ఎక్కడ జరిగినాయి చెప్పండి? ఇవాళ లేవు కదా, బాంబ్ బ్లాస్ట్లు అయితే లేవు కదా, ప్రశాంతత అక్కడ భంగం కలగలేదు కదా. అంతేకాకుండా ఇవాళ ముస్లిం సమాజమైనా హిందూ సమాజమైనా ఏ ధర్మశాస్త్రాలు కూడా మనిషి చల్లగుండాలని కోరుకుంటాడు, మానవ సంబంధం గొప్పగుండాలని కోరుకుంటాడు తప్ప మానవ సంబంధాలు స్టెయిన్ కావాలని ఎవరు కోరుకోరు. కానీ ట్రిపుల్ తలాక్ పేరిట 20 ఏళ్ళు కలిసి ఉన్నటువంటి కుటుంబం పిల్లలు పెద్దగైన తర్వాత కూడా తలాక్ అని చెప్పి ఆ పిల్లలు వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి ఎక్కడ పోలా భార్య మీకు తెలుసు. వట్టి ఒక బిడ్డ ఇంటి మీద ఉంటేనే మనకి ఎంత మీద ఉంటుందో మనకు తెలుసు. ఒక్క భార్యను ఒక పిల్లలు సాధనక ఈ వ్యవస్థలో చాలా కష్టమవుతుంది ఈ మధ్యకాలంలో. అట్లాంటిది ఇవన్నీ ఉండొద్దని చెప్పి ఇవాళ ఎవరు చెప్పినండి? నాకు తెలిసి ముస్లిం సమాజంలో ఎవరు ధైర్యం చేస్తారు? ఎవడన్నా చెప్పండి. ఓట్ల ఓరియంటెడ్ పాలిటిక్స్లో, పవర్ ఓరియంటెడ్ పాలిటిక్స్లో ఎవరికి ధైర్యం చేసి చెప్పండి? ధైర్యం చేసిండు, బాగా పడేసిండు. ఇలా అట్లాంటి దానికి ఆస్కారం లేదు. తప్పకుండా భార్య భర్తలు కలిసి ఉండాల్సిందే, ఇక్కడ కలిసి లేకపోతే చట్టం ప్రకారం ఉండాల్సిందని చెప్పి తీసి పడేసిండు. అంటే మోడీ ముస్లిం సమాజం, ముస్లిం మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని, వాళ్ళ జీవిత భద్రతని కాపాడే వ్యక్తి మోడీ గారు. డెఫినెట్గా బయటికి రాకపోవచ్చు, బయట అణిచివేయచ్చు, కానీ లోపల మాత్రం ఉంటుంది కదా. అదే మోడీ గారు వచ్చిన తర్వాత మాకైతే గ్యారంటీ ఏర్పడింది అనుకుంటు భావన. మొన్న 6 దేశాలు అనుకుంటా నాకు తెలిసి ముస్లిం వ్యతిరేకి అయితే 6 దేశాలు కలిపి, పాలస్తీనా కావచ్చు, UAE కావచ్చు, 6 దేశాలు, 6 ముస్లిం దేశాలు కలిసి 6 దేశాలు కలిసి మోడీ గారికి ఒక అత్యున్నతమైన పురస్కారం చేసింది. ముస్లిం కంట్రీలు మోడీ గారిని ఎక్కువసార్లు పిలిపించుకుంటున్నాయి. ట్రేడ్ ఎందుకు పెరిగింది? మోడీ గారిని ఎందుకు ఇష్టపడుతున్నారు? చివరికి మోడీ గారు ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్పండి, మా సుధిరెడ్డి సాబ్ మేమంతా కమ్యూనిస్టులో, మేము మొక్కపోయి కావచ్చు, కానీ ఇవాళ ఏ ఊరికన్నా పో, ఫస్ట్ ఒక గుడి ఉందా లేదా చూస్తారు. మీరు ఏ ఊరికన్నా పోండి. ఇంతకు నీ గేటెడ్ కమ్యూనిటీ కట్టుకునేటువంటి 100 ఇళ్ళకు 200 ఇళ్ళకు కూడా గుడి ఉందా లేదా చూస్తారు. మీరు అక్కడ జాగా ఉంది అంటే అక్కడ మొట్టమొదటి కట్టేది గుడి గుర్తుపెడుతుంది. అవునా కదా మీరు చెప్పండి. ఎందుకు అంటే మనిషి తన విశ్వాసం పడింది. రెండవది రాజకీయాలలో ఉన్నవాడు, రేపు మా సుధిరెడ్డి అత్త కూడా గదే ఉంటుంది. రాజకీయాలు ఉన్నవాడు ఏమవుతుందంటే 100% ప్రజల విశ్వాసాలని, ప్రజల ఆచారాలని, ప్రజల యొక్క సాంప్రదాయాన్ని పాటించడమే మనిషి నాయకుడి లక్షణము, కర్తవ్యము. నేను 2004లో నేను ఊళ్ళలో పోతే ఈ సారు మొక్కడాట అన్నాడు. అది ఏం చేయాలంటే 9 చుట్లు తిప్పేది గోడు 9 చుట్లు తిప్పేది గుడి చుట్టూ. నేను అనుకున్నా, ఓహో ఐఎమ్ నాట్ ఏ ఇండివిజువల్ వన్, నేను మా ప్రజలకు నాయకుడిని. మా ప్రజల సాంప్రదాయాన్ని, మా ప్రజల ఆచారాన్ని అమలు చేయకపోతే నేను వాళ్ళు కలిసిపోయి చెప్పి మంచిగా ఎగిడిపోయాను. నా 22 సంవత్సరాలుగా నా ప్రజలు ఏ గుడికి పోయినా పిలిచినా పోతా, ఎక్కడ పూజలు నిర్వహిస్తా. ఇవాళ కాదు, 22 years నుంచి చేస్తున్నా. ఇంకా వీళ్ళనే సరిగా పాటించగా నేను ఎక్కువ పాటిస్తాను. అంటే ఎందుకంటే ప్రజలు వాళ్ళ వాడిగా చూసుకోవాలి. మేము అందరి వాడిగా చదవమని కావాలి, కొందరి వాడిగా చదవమని కావద్దు. మేము ఎవరికి గాయపరచకూడదు. మేము మంచిదాన్ని ఆచరించే పని. అట్లా ఇవాళ మీకు తెలియదా ఈ దేశంలో దండయాత్రలు జరిగినాయి. మహమ్మద్ గోరి ఎన్నిసార్లు దండయాత్ర చేశాను? 7 సార్లు చేశాను. ఏం చేస్తారు దండయాత్ర చేసి?
మొట్టమొదటిగా దేశం మీద దండయాత్ర చేసినప్పుడు విక్టిమ్ అయ్యేది రాజకుటుంబం, ఆ తర్వాత విక్టిమ్ అయ్యేది స్త్రీలు, ఆ దేశ స్త్రీలు. ఆ తర్వాత చేసే పని ఈ దేశ సంస్కృతిని, దేశ సాంప్రదాయాన్ని, దేశ విశ్వాసాన్ని దెబ్బ కొడతాడు వాడు. దాంట్లో భాగమే అనేక కుల విధ్వంసం జరిగింది. అనేక కుల విధ్వంసం జరిగింది. నీ ఊరికి నీ దేవుడు ఎంత గొప్పనో ఈ దేశానికి రామాలయం కూడా అంత గొప్ప అనుకుంటాడు ఈ దేశ ప్రజలు. అదొక మనం కల్పించేది. కొన్ని కొన్ని సందర్భాల్లో మనిషి దేనికి లొంగడు, ఒక్కదాని లొంగుతాడు. ఒకవేళ విశ్వాసం అనుకుంటే తప్పకుండా దానికి లొంగుతాడు. గుర్తుపెట్టు. అన్నిటినీ లా అండ్ ఆర్డర్ మాత్రమే కంట్రోల్ చేయదు, పోలీసులే కంట్రోల్ చేయదు, వ్యవస్థలే కంట్రోల్ చేయదు. ఈ దేశానికి ఉన్నటువంటి రెండు ఇతిహాసాలు, ఒకటి మహాభారత ఇతిహాసం, ఒకటి రామాయణ ఇతిహాసం. మానవుడు ఉన్నంత వరకు ఆ ఇతిహాసాలు సజీవంగా ఉంటాయి. ఆ ఇతిహాసాలు మనిషిని డ్రైవ్ చేస్తూనే ఉంటాయి, మంచి వైపు డ్రైవ్ చేస్తాయి. దాంట్లో భాగం ఇలా 500 ఏళ్ళ క్రితం కోల్పోయింది. రామాయణం బాజప్త కోర్టు తీర్పు వచ్చింది, బాజప్త కట్టినం. అంటే ఇచ్చినామంటే ఏదో సెంటిమెంట్, రాముని పేరు చెప్తూ ఓట్లు అడగాలని అంటలేరు. 500 ఏళ్ళ నాడు కోల్పోయిన ఈ దేశ గౌరవం, ఈ దేశ విశ్వాసాన్ని మళ్ళీ పాదుకొలిపే బాధ్యత కూడా ఉంటుంది. నాయకుడైన వాళ్ళు ప్రభుత్వాలంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ చేసేవాళ్ళు కాదు. ప్రభుత్వం అనేది ప్రజల విశ్వాసాలని, ప్రజల సాంప్రదాయాలని కాపాడే బాధ్యత కూడా ఉంటుంది. అలా భాగమే ఇలా రామ మందిర నిర్మాణం జరిగింది. అంతే తప్ప వేరే వాళ్ళు ఎందుకు చేసిన పని చేయదు కదా. మనం ఇంకోటి అడుగుతలేము. ఇవాళ అంతేందుకు గల్ఫ్ కంట్రీలలో కూడా మొన్న ఆ దేశాల అధినేతలు అడిగారు, అరే పిచ్చి లెక్కలేదు కదా మీకు, ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ లాగా విలిసిల్లుతున్నప్పుడు భారతీయులు కూడా ఇక్కడ ఉన్నారు, చైనా వాళ్ళు ఉండవచ్చు, అమెరికా ఉండవచ్చు, ఎవరి విశ్వాసాలను వాళ్ళు ఇక్కడ ప్రదర్శించుకునే అవకాశం లేదని చెప్పి మన ముస్లిం కంట్రీలలో కూడా భూమి అడిగి ఒక గుడి నిర్మాణం చేసి మొన్న ఓపెన్ చేసి వచ్చారు మోడీ గారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇవాళ ప్రపంచం ఎట్లుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను అంటున్నా, మోడీ గారు తన వయసు 73-74 సంవత్సరాలు, కానీ ఆలోచన మాత్రం ఇలా యువకుల లెక్క ఆలోచించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కడో కాడ ఈ దేశ యువత కూడా కనెక్ట్ అయింది. ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రీజన్, ఇవాళ దేశం మొత్తం అంతా కూడా మనకు తెలుసు. మనందరం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకసారి ఎన్నికైన తర్వాతనే రెండోసారి అధికారం అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. మనం చూడలేదా, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా అలవి కాని హామీలు కూడా ఇచ్చి అధికారాన్ని అధిష్ఠించినాయి. నాకు బాగా తెలుసు, 2018లో నేను ఆర్థిక మంత్రిగా ఉన్న మేము హామీలు చాలా ఇచ్చినాం. అలా 2 హామీలు గుర్తు చేస్తా. ఒక హామీ ₹1,00,000 లోపు రుణమాఫీ చేయాలి. రెండో హామీ ఉద్యోగం వచ్చేంత వరకు అమ్మ మీద నాన్న మీద భారం పడకుండా ₹3,116 భృతి ఇవ్వాలని నిరుద్యోగ భృతి అని చెప్పి అన్నాం. నంబర్ 1 స్టేట్, సంపద కుదరని రాష్ట్రం, మనసున్న రాష్ట్రం, స్టబ్బన్గా ఉండే రాష్ట్రం. చేయలేకపోయినాం మేము. కానీ ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చిందో నేను పోను, ఎందుకంటే ముందు చెప్తాం. కానీ ఎక్కడ కూడా ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ హామీలు ఏమి లేకుండా మోడీ గారు ఎన్ని అడ్డదారులైనా తొక్కి, ఎన్ని అలవి కానీ హామీలని ఆ పూటకిచ్చి అధికారం రావాలని కళ్ళగంటున్న వ్యక్తి మోడీ గారు కాదు. నేను ఈ దేశానికి సేవకుణ్ణి, మీరు అవకాశం ఇస్తే నేను సేవ చేస్తాను అని చెప్పే వ్యక్తి. కాబట్టి ఎక్కడ ఒక హామీ ఇవ్వకుండా ఇవాళ 273 సీట్లు వచ్చినాయి ఫస్ట్ టైం, ఆ తదుపరి 303 సీట్లు వచ్చినాయి సెకండ్ టైం. ఇవాళ 370 సీట్లు ఇవ్వాలని చెప్పి పార్టీ అంటలేదు, మోడీ గారు అంటలేరు, భారత ప్రజానీకం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి అంటున్న మాట. కాబట్టి డెఫినెట్గా ఇవాళ వాళ్ళకు వీళ్ళకి పోలిక ఎక్కడి. అందుకని మోడీ గారిని 3వసారి ఆశ్రయించమని చెప్పి ప్రజలు కోరుతున్నప్పుడు అలా మల్కాగిరి నుంచి నేను ఉన్నా కాబట్టి ఇది పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, 30 లక్షల ఓట్ల కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరినీ రీచ్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి నా చరిత్ర ఏందో, నా ఆచరణ ఏందో తెలిసిన వాళ్ళుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, ఇతర దానికోసం కావచ్చు నన్ను నిండు మనసుతో ఆశ్రయించమని చెప్పి కోరుతున్నాను. మాకు చిట్టి వచ్చింది, మోడీ గారు ఏం చేసిండు మల్కాగిరి అంటే ఏం చేసిందంటే, మీ ఇలా ఎక్కడ పడితే అక్కడనే 150 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి ఇప్పటిదాకా చెప్పిన ఇవాళ కట్టిన ఎల్బీ నగర్ ఫ్లైఓవర్లు కావచ్చు, కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్లు కావచ్చు, రేపు కట్టబోతున్న అల్వాల్ ఫ్లైఓవర్లు కావచ్చు, అటు కడుతున్నటువంటి నా కొంపల్లి ఫ్లైఓవర్ కావచ్చు, ఇక్కడ తిరుగుతున్న మెట్రో రైళ్లు కావచ్చు, ఇవాళ కట్టినటువంటి ఈ
చెర్లపల్లి రైల్వే లైన్లు కావచ్చు, స్టేషన్లు కావచ్చు. ఇంకా ఇంత కాదు, ఒక మాట చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. కొంతమంది అర్థం అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఇవాళ అక్కడి నుంచి నేను మోడీ గారు సొంత ప్రజలు ఎక్కడ ఉంటుంది సుమా, మోడీ గారు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి కాపాడుదాడు మాత్రమే. మోడీ గారు ఎప్పుడు కూడా నేను ఇచ్చినాను మాత్రం ఎప్పుడు చెప్పడు. చెప్పినట్టు ఒక మాట చూపించండి. కానీ నేను ఇచ్చిన కళ్యాణ లక్ష్మి మీ మేనమావన్, నేను ఇచ్చిన పెన్షన్ మీ పెద్ద కుటుంబాన్ని మాత్రం ఎక్కడ చెప్పడు. కానీ ఇవాళ మోడీ గారు ఈ అధికారం లేదు ఇక్కడ. మా జనం ఏమంటారంటే మా ఈ రాష్ట్రంలో మా పార్టీ అనేది మీకు ఎందుకు ఎలా అంటాడు. కానీ అధికారంతో సంబంధం, రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందనేటువంటి బ్రాడ్ కాన్సెప్ట్ ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇది మోడీ గారి నినాదం. కాబట్టి ఇవాళ అవన్నీ గురించి మీకు ఇప్పుడు చెప్పిన మున్సిపాలిటీలలో కార్మికుల జీతభత్యాలు కూడా పర్ క్యాపిటా ఇన్కంలో భాగంగా డబ్బులు రాకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. నీ గ్రామాలలో వెలుగుతున్న లైట్లు, పెరుగుతున్న చెట్లు, కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, ఇవాళ 2,50,000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్లు ఇవాళ కేంద్రం నుంచి వచ్చినాయే, మన పైసలే అవి. కానీ అది కూడా కట్టలే. గది వాటి స్థితి. మన రాష్ట్ర బడ్జెట్ నుంచి డబ్బులు పోతలేవు, వస్తలేవు. మీకు ఎందుకు ఇస్తలేదు చెప్పండి. మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు అన్నిట్లో నంబర్ 1 అని చెప్పి 2 గంటల ఉపన్యాసాలు ఇచ్చిన అన్నిట్లో నంబర్ 1 అయితే ఆర్థికంగా గొప్ప స్థితిలో ఉంటే ఎందుకు నా ఇన్సెంటివ్స్ రావట్లేదు అని అడుగుతున్నాను. ఒకటే సింపుల్. కానీ వాటి మాటలు ఎండాలని చెప్పచ్చు, కానీ ఆచరణ వేరు. కాబట్టి ఇక నేను చెప్తే ఇవ్వడు, నాకు కూడా వేరే పనులు. కాబట్టి నన్ను మళ్ళీ రోజు అంటున్నాడు సార్ 90% ఓటు, 98 వేల కన్సిషన్ మొత్తమే రాదు. వాళ్ళ చరిత్ర ఎక్కడ, నా చరిత్ర ఎక్కడ, పోలికుండాలే. ఏమంటే సుధీర్ భాయ్, పోలికుందాలే? వాళ్ళకు నాకు పోలికుందా? ఎవరు నిలబడరు. ఆయన అంటాడు, ఈయన లోకల్ కాదు, ఒక ఆయన పోస్ట్ స్టేషన్ రాజేంద్ర గారికి కలవాలంటే 169 కిలోమీటర్లు పోవాలి. ఎంత అన్యాయం చూడండి. ఏం పద్ధతి మనిషా ఉందా? అరే నీకు దమ్ము లేనోడు అన్నట్టు కాదు. అంటే నీకు దమ్ము లేక ఇట్లాంటి చిల్లర పని అంతా చేయాలి. నా మీద పోస్ట్ స్టేషన్ ఈటల రాని కానీ ప్రజలు కలవాలంటే మలకాయ ప్రజలు 169 కిలోమీటర్లు పోవాలి. నేను అసలు ములికి నేనే. నాది కేశవన్ హై స్కూలు, నాది ఆలియా కాలేజీ, నేను సైబర్ సైన్స్ కాలేజీ. నేను 32 ఏళ్ళుగా నా ఇల్లు వాకిలు ఒక 10 ఊర్లలో ఉంటాయి. నన్ను పట్టుకొని 169 కిలోమీటర్లు పోవాలంటే మన అందరూ డేసాపు ఏమనుకోవాలి చెప్పండి. వారి కళ్ళ ముందు పెరుగుతున్నాను. అంటే ఇంత చిల్లర ఉంటారు. అంటే రాజకీయాలు వాటి సెన్స్ ఉండాలి, సోయి ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. తర్వాత ఈ పార్టీ అయినా కూడా నేను నాది అని నీ జాగిరా, నువ్వు ఎక్కడో ఓడిపోతే పాపం ప్రశ్నించడం ఉండాలని ఒక నిదానం ఎత్తుకుంటే ఇక్కడ గెలిపించావు. ఇది నాది, నా ప్రెస్టేజ్. బయట 2 ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ మాత్రం మనం గెలవాలి. నీ అబ్బాయి జాగిరా? ఎవరు జాగిరి చెప్పండి? నా అబ్బాయి జాగిరా? అదేమన్నా నువ్వు ఈటల అంటాడు ఆదిలాబాద్ నుంచి మొదలుపెడితే అలంపూర్ వరకు, భద్రాచలం నుంచి మొదలుపెడితే పరిగి వరకు అందరి పొత్తుల సర్ది. తెలంగాణ బిడ్డ గది లేదు. నాకు మల్కాయిరి, నాకు గజ్జలు పోలేదా? దేశం వచ్చి పోతాం. నన్ను పట్టుకొని ఈయన స్థానికుడు కాదు, మరి స్థానికుడు కాదు, మళ్ళీ స్థానికుడు కాదు ఇట్లా అని చెప్పి మాట్లాడి ముఖ్యమంత్రి గారు. మరి ఏ స్థానికుడు పెట్టిండు ఇక్కడ? ఏ స్థానికుడు పెట్టిండు? అంటే వాళ్ళ మాటల్లోనే వాళ్ళ లొల్లతనం, ఎట్లా రంగులు మారుస్తారు, ఎట్లా మాట మారుస్తారు, ఎట్లా పొంతలేని పద్ధతులు ఉంటాయి, విజన్ లేకుండా ఎట్లుంటారు. ఆ చిన్న మనసుల గురించి, కురుస మనసుల గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఇవాళ మీరందరూ నిండు మనసుతో ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, దేశ ప్రశాంతతకి, అభివృద్ధికి దోహదం పడి నా కమలం పువ్వు గుర్తును భారతీయ జనతా పార్టీ నన్ను నిండు మనసు ఆశ్రయించమని చెప్పుకోవచ్చు. సెలవు. నమస్కారం.